నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధిక విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డిమాండ్. ముఖ్యమంత్రి కేసీఆర్కు మెమోరాండం సమర్పించిన ఎంఆర్జీ వినోద్ రెడ్డి. పొలంలోకి దిగి వ్యవసాయం చేసిన అనంతపురం జిల్లా కలెక్టర్. మూలాలను మర్చిపోకూడదని స్పష్టం చేసిన గంధం చంద్రుడు. కరోనా కారణంగా వెలవెలబోతున్న కుంటాల జలపాతాలు. ఆర్థికంగా చితికిపోతున్న వ్యాపారులు. విశాఖలో వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబులు. పరిస్థితి చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు. పెద్దపల్లి జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలులో అవినీతి. విచారణ జరిపించాలంటున్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ. అధిక విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్ రెడ్డి మెమోరాండం సమర్పించారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ నాన్ టెలిస్కోపిక్ విధానంలో కరెంటు బిల్లులు తీసి మోయలేని భారాన్ని ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం మోపిందని విమర్శించారు. కరోనా వలన ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అధిక కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి మహమ్మద్ ఆయూబ్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలి. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలి. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. కేసీఆర్ డౌన్ డౌన్. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మరి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గత 4 నెలల నుంచి లాక్డౌన్ ఉంటే, కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ఉంటే కనీసం బీద కార్మికులకు, బీద వాళ్ళకు వ్యాపారాలు లేక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వాళ్లకు బిల్లులు ఇష్టానుసారంగా వేసి ప్రజలపై భారం మోపడం ఇది అన్యాయం, అక్రమం, అధర్మం. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు హిమాయత్ నగర్లో నా తోటి సహచర మిత్రుడు పిసిసి కార్యదర్శి అయినటువంటి అయ్యూబ్ గారి వారి నయీం మరి ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు విద్యుత్ హిమాయత్ నగర్ ఈ కార్యాలయం ముందు నిరసన తెలపడం జరుగుతుంది. అందరం కూడా ఈ బ్లాక్ ఫ్లాగ్ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. వెంటనే ఈ టెలిస్కోపిక్ పద్ధతిని మానేసి ప్రజలపై భారం మోపడం తగ్గించి ఈ పూర్తిగా విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో ఇది చేయకపోతే ప్రజలపై తీవ్ర భారం ఉంటుంది కాబట్టి తీవ్ర పరిణామాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుండి వెళ్ళండి బయటికి. దయచేసి ఈ యొక్క బీద కార్మికులపై పడ్డ భారాన్ని వెంటనే మాఫీ చేసి ప్రజలను ఆదుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. గాంధీ జిందాబాద్. రాహుల్ गांधी जिंदाबाद. ये 3 महीने जो लॉकडाउन था, हैदराबाद के तेलंगाना गरीब लोगों को नौकरी नहीं, काम नहीं, ऑटो वाला ऑटो नहीं चला सक रहा था, रिक्शे वाला रिक्शा नहीं चला सक रहा था, बंडी वाला बंडी पे तरकारी नहीं बेच सक रहा था, मौज वाला मौज नहीं बेच सक रहा था. हमारे चीफ मिनिस्टर केसीआर साहब उन लोगों को मदद करने का, जिसका 200 रुपये लाइट का बिल आता उसको 1000 रुपये कर दिए, जिसका 1000 रुपये आता उसको 3000 कर दिए, जिसका 3000 आता 4000 कर दिए. ये इन्हों हुकूमत नहीं चला रहे, लोगों को लूट रही हुकूमत ने बैठ के. गरीबों को ना चावल, राशन, पानी,
दवा डोरी कुछ नहीं है। खाली उन्होंने हुकूमत में बैठ के एक्चुअली देखा गया तो लाइट का बिल पूरा माफ़ करना चाहिए। इन्होंने माफ़ नहीं करने वाले हैं। गरीबों की मदद करने वाली हुकूमत नहीं होती, गरीबों को लूटने वाली हुकूमत है। लिहाजा केसीआर साहब आपसे हमारी गुजारिश है, कांग्रेस पार्टी उत्तम कुमार रेड्डी सोनिया गांधी की तरफ से आपकी गुजारिश है कि ये गरीबों को साथ दियो, इन लोगों को इलेक्ट्रिसिटी बिल्कुल माफ़ कर दो। ये स्टेट को जरा अच्छा देख लो, आपको सीएम बनाए, आपके भरोसा करके बनाए, लिहाजा आप गरीबों की ये पूरा इलेक्ट्रिसिटी माफ़ कर दो। हम यही उम्मीद रखते हैं आपसे। విశాఖలో మందు బాబులు వైన్ షాపుల ముందు బారులు తీరారు. కరోనా కాటేస్తుందన్న భయం లేకుండా మద్యం దుకాణాలు కనిపిస్తే చాలు మందు కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. అదుపు చేయాల్సిన పోలీసులు చేతులెత్తేయడంతో అడ్డు అదుపు లేకుండా మద్యం కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని షాపుల వద్ద తోపులాటలు, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. మద్యం షాపుల వద్ద పరిస్థితి చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి శ్రీ సీతారామాంజనేయ సహిత సాయిబాబా దేవస్థానంలో గురువ్యాస పూర్ణిమ సందర్భంగా దేవస్థాన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వాసలమల్లి నాగరాజ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు కరోనా నివారణార్థం, లోక కళ్యాణార్థం కాగడ హారతి, రుద్రాభిషేకం, తులసి పుష్పార్చన, బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ తక్కువ సంఖ్యలో భక్తులను అనుమతించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పడిన పాన్ షాప్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం అధ్యక్షునిగా రాములు, గౌరవ అధ్యక్షులుగా మందాల సత్యనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. మహాత్మా జ్యోతిరావు ఫులే, సాహుజీ మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యువర్ కాంశీరామ్ గారులను స్మరిస్తూ బహన్జీ మాయావతి గారి నాయకత్వం లోపల భారతదేశం లోపల బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతున్నటువంటి, భారతదేశం లోపల సమన్యాయము, జనాభా ప్రాతిపదికన వాటా అందాలన్నదే ఒక బహుజన్ సమాజ్ పార్టీ యొక్క లక్ష్యం. ఏ పార్టీ కూడా వారి జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వాలనేది లేదు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి కులాలకు ఎంత జనాభా ఉందో అంత వాటా అందాలన్నదే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతము. అది మాయావతి గారు దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ భారతదేశం లోపల ఒక మహమ్మారి అయినటువంటి కరోనా విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి,
నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. మొన్న వలస కార్మికుల గురించి ఏదైతే మా నాయకురాలు మాయావతి గారు ప్రతి వలస కార్మికులను ఆయా ఏ రాష్ట్రాలకు ఉపాధి కోసం లేదో ఆ రాష్ట్రాల నుంచి వెళ్ళి సొంత రాష్ట్రాలకు పంపించండి, వాళ్ళే గవర్నమెంట్ ఖర్చుల ద్వారా అని చెప్పేసి చెప్తే కూడా రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పారిశ్రామిక వాడలోని అమరా ల్యాబ్ కంపెనీ వ్యర్థాలను పక్కనే ఉన్న డ్రైనేజీలోకి వదులుతున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. దీనిపై ఇప్పటికే పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు నాయకులు స్పందించి కంపెనీలపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జీవితంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా ఎవరూ తమ మూలాలను మర్చిపోకూడదని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. ఈ మేరకు ఆయన పొలంలోకి దిగి వ్యవసాయం చేశారు. విత్తనానికి భూదేవికి సంప్రదాయ పద్ధతిలో పూజ చేసి గొర్రు పట్టి స్వయంగా విత్తనం వేశారు. రైతులతో సరదాగా గడిపారు. తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తాను రైతు బిడ్డనే అని, పొలానికి వెళ్ళి వ్యవసాయ పనులు చేశానని, మళ్లీ ఇలా వ్యవసాయ పనుల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సాగు అన్ని విధాలా సానుకూల వాతావరణం మధ్య కొనసాగుతూ లక్ష్యాలకు చేరువవుతోందని పేర్కొన్నారు. విత్తనాన్ని రైతుల ఇంటి దగ్గరే ఇవ్వాలి అని చెప్పేసి చాలా పట్టుదలగా మాకందరికీ చెప్పడం జరిగింది. దాదాపుగా 3,35,000 క్వింటల్ల వేరుశనగ విత్తనాన్ని ఈసారి రైతులకి అనంతపురం జిల్లాకు అలాట్ చేయడం జరిగింది. అందులో 3 లక్షల వరకు రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా రైతు భరోసా కేంద్రాల దగ్గరే, అంటే ఒక్కొక్క గ్రామంలో సెక్రటేరియట్ దగ్గరే డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మన అదృష్టం, అనంతపురం జిల్లా వాసుల మంచిదనం, వర్షాలు కూడా దాదాపుగా గడిచిన 30 సంవత్సరాలలో ఈ టైంకి, అంటే జూలై 5వ తారీఖు నాటికి ఎంతైతే వర్షం ఉంటుందో యావరేజ్గా దానికంటే కూడా దాదాపుగా 67% అదనంగా వర్షం పడింది. 63 మండలాలలో 52 మండలాలు అధిక వర్షపాతం నమోదైంది ఈసారి. మిగతా ఒక 10 మండలాలలో నార్మల్ రెయిన్ఫాల్ నమోదైంది. ఎక్కడ కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్ అన్నది లేదు. అందుకే సకాలంలో వర్షాలు రావడం, సకాలంలో సీడ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు రైతులు కూడా ఇంతసేపు చూస్తున్నారు. వీళ్ళంతా కూడా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పౌర్ణమి రోజు ఇక్కడ పొలంలో వచ్చి వేరుశనగ విత్తన కార్యక్రమాన్ని చూడడం చాలా సంతోషాన్ని అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా నాన్నగారితో కలిసి ఇలా విత్తనం వేయడానికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావడం చాలా సంతోషం.
సంతోషదాయకం. జిల్లాలో మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది వేరుశనగలో రావడం వల్ల వేరుశనగ విత్తనం అన్నది చాలా ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటి వరకు 1,57,000 హెక్టార్లలో విత్తనం అన్నది సాగు చేయడం జరిగింది. ఇంకా రాబో 4-5 రోజులలో నాకు తెలిసి బహుశా మొత్తం ఎంతమందికి అయితే రైతులకి విత్తనాన్ని ఇచ్చి ఉన్నామో అదంతా కూడా షోయింగ్ అన్నది కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ తాజా పరిస్థితి ఇక్కడ అనంతపురం జిల్లా గార్లపల్లి మండలంలో కరోనా కట్టడి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ కోఆర్డినేటర్ వరికిల్ల మల్లేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఎస్పీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మల్లేష్ హాజరై మాట్లాడారు. కరోనా గురించి జనవరి 31వ తేదీనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతోనే కరోనా విపత్తు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా నిరుపేద కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలన్నారు. మహాపురుషులను స్మరించుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా రాష్ట్ర అధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడడం ద్వారా జిల్లా కమిటీలను ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నా పేరు వర్కిల్ల మల్లేష్, నేను కరీంనగర్ జోన్ కోఆర్డినేటరు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బాలకళ్యాణ్ పంజగారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడిగా మా ఇటికల మహేష్ కుమార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా గుట్టె రాజు గారు ఎన్నుకోవడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ బడుగు బలహీన వర్గాల వాళ్ళ యొక్క గౌరవాన్ని విలువలను కాపాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. భారతదేశంలో ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకు వాటా అందాలనేదే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతము. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని భారతదేశ వ్యాప్తంగా విస్తరించి బహుజనులకు రాజ్యాధికారం అందించాలనేదే బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతము. కనుక ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నిర్మాణం చేసి రానున్న రోజుల లోపల రాష్ట్రాలల్లో ఆగేయడానికి, అదేవిధంగా దేశంలో కూడా రేపు దేశ ప్రధాని మాయావతి గారు చేయడం కోసము విస్తృతంగా మేము ప్రతి ఊరూరులో తిరగాలనేది లక్ష్యంగా మేము ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగు. మేము ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర గవర్నమెంట్లో కానివ్వండి, మేము ఈ కరోనా మహమ్మారి మనకు ఏదైతే విపత్తుగా ఏర్పడినటువంటి మహమ్మారి కరోనా విషయంలో కానీ ఇవాళ భారతదేశం లోపల మన ఈ కరోనా వలన చాలా పేదరికం, అంటే ఇప్పుడు లాక్డౌన్ల ద్వారా కానివ్వండి ఈ మన చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు పేదవాళ్ళే. వాళ్ళ యొక్క తినడానికి తిండి లేని పరిస్థితి లోపల చేసుకోవడానికి పని లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనకు దీనికి కారణము కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంట్లే దీన్ని నిర్లక్ష్యం చేయడం వలన ఇవాళ ఈ విపత్తును పేద ప్రజల మీద రుద్దడం జరుగుతూ ఉన్నది. ఎందుకనంటే నేను ఎందుకంటున్నానంటే ఏదైతే వరల్డ్ హెల్త్ బులెటిన్ జనవరి 31న దేశాలకు ఒక సమాచారం అందించినాయి. ఏమన్నానంటే మేము దేశాలకు కరోనా అనేది ప్రతి దేశానికి విస్తరిస్తూ ఉన్నది, దేశాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మన ప్రపంచ ఆరోగ్య కేంద్రము చెప్పడం ద్వారా కనీసము జనవరి 31 నుంచి వెళ్ళి మార్చి 22 వరకు కూడా కేంద్ర గవర్నమెంట్ కానివ్వండి, రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి, కరోనా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు కానీ కనీసం వాళ్ళకు దానికి సంబంధించినటువంటి ఇవి కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి లోపల ఉన్నాయి. అదేవిధంగా కర్ఫ్యూ ద్వారా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అప్పటికే విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ కరోనాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యాధస్తులు వాళ్ళు దేశానికి వచ్చి ఇక్కడ విస్తరించడం జరిగింది. ఇవాళ దగ్గర భారతదేశంలో 4వ ప్లేస్లో ఉన్నది, రేపు మాపంటే 3వ ప్లేస్కి పోయే పరిస్థితి ఉన్నది ప్రపంచంలో. వాళ్ళ దానికి కారణము గవర్నమెంట్లే నిర్లక్ష్యం. దీనికి టెస్టులు చేయడానికి కూడా దానికి సంబంధించినటువంటి కిట్లు కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు కూడా.
కేంద్ర గవర్నమెంట్ చేయలేదు, రాష్ట్ర గవర్నమెంట్లు కూడా దాని మీద చేస్తలేవు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రము భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది కరోనా టెస్టులలో. ఎక్కువ టెస్టులు అయింది మన తెలంగాణలోని. ఎందుకంటున్నామనంటే మహారాష్ట్రలో అయినా కూడా మహారాష్ట్ర దాని పర్సంటేజీ 7.5%, కానీ మన తెలంగాణ లోపల 20%. అంటే 98,000 మందికి చేస్తేనే 22,000 మందికి అయింది కరోనా వచ్చింది. అదేవిధంగా ఒక 20 లక్షల మందికి చేస్తే అది దగ్గర 2 లక్షల మందికి వచ్చింది. దాని పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది. టెస్టులు ఎక్కువ అవుతున్నాయి, వాళ్ళకు రోగాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి, కానీ పర్సంటేజ్ పరంగా చూసినట్టయితే రాష్ట్రాల వైజ్గా మనదే ముందు వరుసలో ఉన్నది. కానీ టెస్టులు చేయకుండా ఈ రోగాన్ని విస్తరించడానికి మన యొక్క కేసీఆర్ గారు దీన్ని ప్రజల మీద నిర్లక్ష్యం చేసి ప్రజలకు అంటువ్యాధిగా వ్యాధిని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా. ఖచ్చితంగా దీన్ని కార్పొరేట్ సమస్యలకు అప్పయ్యేటప్పుడు దీన్ని ఆరోగ్యశ్రీ కింద ఈ ప్రజలకు ఎవరికైతే మన కరోనా వచ్చిందో వాళ్ళను ఆరోగ్యశ్రీ కింద వర్తించేటట్టు రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా దీని కరోనా ద్వారా ఏదైతే పేదవాళ్లకు పని లేదో, వాళ్ళకు ఉపాధి లేకుండా తిండి లేకుండా ఉన్నారో వాళ్ళకు కనీసం వాళ్ళ తినడానికి తిండి కోసమన్నా కొంత వెసులుబాటు కలిగించి వాళ్ళకు సాయం చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కోరుతూ ఉన్నాము. కనుక ఇవి ఖచ్చితంగా ఈ రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ల నిర్లక్ష్యమే ఈ కరోనా పరిస్థితి అని చెప్పేసి మేమైతే బలంగా నమ్ముతూ ఉన్నాము. దీనికి పెద్దపల్లి జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలులో అవినీతి జరిగిందని, దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ద్వారా విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసినట్లు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ వెల్లడించారు. జూలపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యం కొనుగోలులో జిల్లాలో 33,43,26,000 రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయని వెల్లడించారు. జూలపల్లి PACS సెంటర్లో జరిగిన అవకతవకలపై సింగిల్ విండో చైర్మన్ కంచర్ల వెంకటయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 60,142 మంది రైతులు IKP PACS రైస్ మిల్ పాయింట్ల వద్ద కొనుగోలు చేయగా ప్రతి రైతు 5 నుంచి 15,000 వరకు నష్టపోయినట్లు వివరించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తోటి నష్టపోయిన రైతుల ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదనగా జూలపల్లిలో మొత్తం యాసంగి కొనుగోలులో సుమారు 460 మంది రైతులు 24,774 క్వింటాల వరి ధాన్యాన్ని ఇక్కడ అమ్మిన సందర్భంలో కూడా ఇక్కడ PACS సెంటర్ కాడ 40 కిలోల బస్తాకు 2 కిలోలు ఉప్పు బస్తా వేసి 42 కిలోలు అదనంగా 2 కిలోలు అదనంగా దూక్కున్నారు. అట్లనే మనం అక్కడ పిల్లల దగ్గర వేయక క్వింటల్కు ఒక్కొక్క లారీకి 15 బస్తాలు 20 బస్తాలు చొప్పున నష్టం చేసి ఈ మొత్తం నష్టం విలువ ఎంత అంటే 24 లక్షలు 20 లక్షలు ఒక జూలపల్లి సెంటర్లో అవుతాయి. ఈ విషయంలో మేము పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారికి ఏం విన్నవిస్తున్నామంటే, మనోహర్ రెడ్డి గారు నేను రైతు బిడ్డను ప్లస్ కాపుదానపుణ్ణి అని చెప్తాడు కాబట్టి జూలపల్లిలో జరిగిన రైతులు మొత్తం అనగాల వర్గాల వారు, BC వర్గాల వారు, అర్జనులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా సన్నకారు చిన్నకారు రైతులు, కౌలు తీసుకొని వ్యవసాయం చేసిన రైతులు కాబట్టి వారికి జరిగిన నష్టాన్ని ఇక్కడ బాధ్యులు ఎవరంటే జూలపల్లి సింగిల్ విండో చైర్మన్ కొనిజర్ల వెంకటయ్య గారు చైర్మన్ గారు, వారు TRS నాయకులు. వారి ప్రోద్బలంతో వారి ఒత్తిడితోనే ఇంత పెద్ద అవినీతి జరిగింది ఈ జూలపల్లి రైతుల దగ్గర. అందువల్ల ఆయన ఏం చేయాలని చెప్తా అంటే మనోహర్ రెడ్డి సార్ బాధ్యత ఏంటంటే ఈ వెంకటయ్య గారిని ఇమీడియట్గా సింగిల్ విండో చైర్మన్ గారు రాజీనామా చేయించి, ఎందుకంటే ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ కానీ TRS ప్రభుత్వం కానీ రైతులను ముంచింది. ఇక్కడ ఎవరి ద్వారా ముంచిందంటే TRS నాయకుడు కొంజర వెంకటయ్య ద్వారానే ఈ రైతులందరూ నష్టపోయింది. కాబట్టి అతన్ని వెంటనే రాజీనామా చేయించాలని చెప్పి నేను మనోహర్ రెడ్డి సార్ గారిని డిమాండ్ చేస్తాను. ఒకవేళ వారం రోజుల లోపల కనుక ఈ పరిణామాలలో మా రైతులకు న్యాయం చేయకపోతే అంటే రాజీనామా చేయించాలి కొనిచేటి మన వెంకటయ్య గారిని. అట్లనే రైతులకు నష్టపరిహారం 24 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా వీళ్ళందరికీ ఇప్పించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కోరుతున్నా. అలాగే ఈ జిల్లా లోపల ఇప్పటి వరకు 33,43,26,630 రూపాయల ఫ్రాడ్ జరిగింది.
ఈ జిల్లాలో కూడా మొత్తం అన్ని కొనుగోలు కేంద్రాల్లో కలిసి ఎంత ధాన్యం కొనుగోలు చేసిందంటే ఈ జిల్లాలో కూడా 3,68,404 క్వింటాల ధాన్యాన్ని ఈ జిల్లాలో కూడా మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3,65,404 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది జిల్లా మొత్తం. కొనుగోలు చేస్తే ఒక్క క్వింటల్కు 5 కిలోల చొప్పున కట్ చేస్తే 33,45,00,000 పైసలకు ఈ జిల్లాలో రైతులు నష్టపోయారు. మరి వీళ్ళంతా ఇంత రైతులను ముంచితే దీనిలో ఎవరి పాత్ర ఉంటుంది చెప్పారు? టీఆర్ఎస్ నాయకుల ఎంపీల పాత్ర, ఎమ్మెల్యే పాత్ర, మంత్రుల పాత్ర లేనిదే ఈ మిల్లర్లు ఇంత దౌర్జన్యంగా ఇంత నిరభ్యంతరంగా దోపిడీ చేసే అవకాశాలు తక్కువ. ఖచ్చితంగా టీఆర్ఎస్ నాయకుల ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నది కాబట్టి మిల్లర్లు హమాలీ కార్మికులందరికీ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించాలని ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఏఐటియుసి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి ఎగుమతి దిగుమతి చేస్తున్న కార్మికులకు అత్యవసర సేవల కింద గుర్తించి ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు ఇచ్చిన ప్యాకేజ్ మన రాష్ట్ర కార్మికులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హమాలీ కార్మికుల పట్ల వివక్ష చూపవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో కత్తుల రాజయ్య, బంగారి శ్రీను, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ప్యాకేజీ ఇచ్చినటువంటి పరిస్థితులలో హమాలీ కార్మికులకు ఎందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వరని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హమాలీ కార్మిక సంఘం ఏఐటిసి జిల్లా సమితి తరఫున సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. హమాలీ కార్మికులు లేకుండా మరి లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఏ ట్రాన్స్పోర్ట్ కానీ మరి ఎగుమతి దిగుమతి చేసేటువంటి పద్ధతి లేదు కనుక ఖచ్చితంగా హమాలీ కార్మికులకు అత్యవసర సిబ్బంది లిస్టులో చేర్చి వీళ్లకు ప్రతి కార్మికుని అకౌంట్లోకి 7,500 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి కేంద్ర బడ్జెట్ నుంచి వీళ్లకు అమలయ్యేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హమాలీ కార్మికులకు బజార్లో ట్రాన్స్పోర్ట్లలో పనిచేసేటువంటి మార్కెట్లో పనిచేసేటువంటి వాళ్ళకు మరి శానిటైజర్సు, అదేవిధంగా మాస్కులు, గ్లౌజులు మరి రాష్ట్ర ప్రభుత్వమే శానిటరీ డిపార్ట్మెంటు, వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి డిపార్ట్మెంటు మరి వాళ్ళు సంబంధించి కూడా స్పందించి మరి వాళ్ళకు వెంటనే అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ, అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు కూడా పెంచడానికి మరి సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో మళ్ళా మార్కెట్లు ప్రారంభమైతే, ఐకేపీలు ప్రారంభమైతే మరి ఉన్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ తాడు మామూలు కానీ లారీ మామూలు కానీ అదేవిధంగా రేట్లు కూడా పెంచేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా హమాలీల ఫెడరేషన్ అందరినీ ఐక్యం చేసి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధిక విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డిమాండ్. ముఖ్యమంత్రి కేసీఆర్కు మెమోరాండం సమర్పించిన ఎంఆర్జీ వినోదరెడ్డి. పొలంలోకి దిగి వ్యవసాయం చేసిన అనంతపురం జిల్లా కలెక్టర్. మూలాలను మర్చిపోకూడదని స్పష్టం చేసిన గంధం చంద్రుడు. కరోనా కారణంగా వెలవెలబోతున్న కుంటాల జలపాతాలు. ఆర్థికంగా చితికిపోతున్న వ్యాపారులు. విశాఖలో వైన్ షాపుల ముందు బారులు తీరిన మందుబాబులు. పరిస్థితి చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు. పెద్దపల్లి జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలులో అవినీతి. విచారణ జరిపించాలంటున్న జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.